అందుకని అంటాం ఎప్పుడు పుట్ గాడ్ ఫస్ట్. దేవుని భయం లేకపోతే ఏది లిమిట్ ఉండదంట పాపానికి. పాపం చేయకుండా ఉండాలంటే దేవుని భయం కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుడే దాని కొరకే భయపడతాడంట. ఈరోజు ఎంతోమంది విచ్చలవిడి జీవితాలను జీవిస్తూ ఉన్నారు. బట్ ఎనీవేస్, ఆ పాయింట్ని పక్కన పెడితే మనం ఈరోజు ధ్యానించేది దేవుడితో నీవు సహవాసము చేస్తున్నావు. ఎలా భార్య భర్తలు శాంపుల్ చెప్పుకుంటూ వచ్చానో, దేవుడితో నువ్వు సహవాసం చేసినప్పుడు దేవుడితో సంభాషణ కలిగి ఉన్నావా? డూ యూ కమ్యూనికేట్ విత్ గాడ్? డూ యూ స్పీక్ టు గాడ్? అదే అడిగాడు, ఎన్నిసార్లు దేవునితో మాట్లాడతావు? భార్య భర్తతో ఎన్నిసార్లు మాట్లాడుకుంటున్నారంటే, ఒకసారి మాట్లాడానేమో, లేచిన తర్వాత మొహం చూసాను, వెళ్ళిన తర్వాత మొహం చూస్తాను అంటాడేమో. కానీ వాస్తవానికి నిజంగా ప్రేమలో ఉన్నదప్పుడు ఎన్నిసార్లు మాట్లాడావు అని చెప్పు. గ్యాప్ దొరికితే ఫోన్, గ్యాప్ దొరికితే టెక్స్ట్, పని చేస్తా ఉంటే టెక్స్ట్, ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతా ఉంటే మెసేజ్ కదా. వై? వాట్ మేడ్ ఇట్ డిఫరెంట్? వాట్ మేడ్ ఇట్ డిఫరెంట్? వాజ్ ఇట్ ప్యూర్లీ జస్ట్ అట్రాక్షన్? దేర్ వాజ్ సంథింగ్ ఇన్ యూ దట్ క్రేవ్డ్, అ క్రేవింగ్. ఈరోజు చాలామందికి దేవుడు కూడా అవసరమంతే హాయ్ బాయ్ అంతవరకే. కావాలంటే దేవుడు, అవసరత ఉంటే దెబ్బ తగిలితే దేవుడు, హాస్పిటల్ అంటే దేవుడు, అప్పంటే దేవుడు, అవమానం అంతే దేవుడు, నీకు చచ్చిపోతానన్న పరిస్థితుల్లో దేవుడు. ఇంకా దాని నుంచి దేవుడు జ్ఞాపకం రాడంట. అందుకని దేవుడు ఏది గొప్ప కార్యాలు మీ జీవితంలో చేయలేకపోతున్నాడు. కానీ ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవునితో సహవాసం కలిగి, దేవునితో స్నేహం కలిగి, దేవునితో సంబంధం కలిగి, దేవుణ్ణి ప్రేమించి దేవుని కొరకు బ్రతుకుతాడో తన జీవితం వేరుగా ఉంటుంది, తన జీవితం వ్యత్యాసంగా ఉంటుంది. బైబిల్ చూసేటప్పుడు విశ్వాస వీరులందరూ దేవునితో సహవాసం కలిగిన వాళ్ళు, పీపుల్ హూ కమ్యూనికేటెడ్ విత్ గాడ్.